హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు త్రివేదికన యూట్యూబ్ ఛానల్. ఆదాబ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భూపాల్పల్లి. ఈరోజు మైతాపురం వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాను. యాక్చువల్గా మొన్న వెళ్దామని చూసాం కానీ మాకైతే టైం సరిపోలే. అది కొంచెం కొంగల వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడే, ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరే కొంగల వాటర్ ఫాల్కి. కాకపోతే ఏంటంటే మాకైతే టైం అయితే సరిపోలేదు. ఇంకా మేము మధ్యలో మేడారంలో ఆగేసి ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని వెళ్ళేసరికి మాకు టైం అయితే సరిపోలేదు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఈ వీకెండ్లోనైతే నేను ఈ ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే లగేజ్ అయితే ఎక్కువనైతే తీసుకొని వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఒకరోజు ట్రిప్పే కాబట్టి నేను లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఒక ట్యాంక్ బ్యాగ్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకున్నాను. నాకొకటి అంబ్రెల్లా ఒకటి, మళ్ళీ దాంట్లో రెయిన్ కవరును, ఒక బాక్స్ తీసుకున్నాను. ఇంకా అలాగే ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే పెట్టుకున్నాను. ఇంకెందుకంటే నాకు ఇక్కడ నుంచెళ్ళి 100 కిలోమీటర్సే కాబట్టి నేను ఒక రోజులో వెళ్ళి రావచ్చు అని చెప్పేసి నేనైతే ఏమైతే తీసుకోలేదు. ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను. ఇంకా స్టార్ట్ అయితే నేను గోదావరి బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చేసాను. గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఒకటి 5 జంక్షన్ అయితే వస్తది. ఈ 5 జంక్షన్ నుంచెళ్ళి మనమైతే రైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచెళ్ళి మనం ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి చిన్న మైతాపురం అనే విలేజ్ అయితే వస్తది. ఆ విలేజ్ దగ్గర నుండి విలేజ్ స్టార్టింగ్‌లోనే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్ అయితే ఉంటది. ఆ చిన్న రోడ్ నుంచెళ్ళి మనమైతే వెళ్ళాలి. కొంత దూరం వరకైతే మనకైతే రోడ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుండి మనకి రోడ్ అయితే ఏముండదు. ఇది విలేజ్‌లో రోడ్ కాబట్టి మామూలుగా ఓన్లీ గల్లీ వరకే రోడ్ అయితుంది. ఇంక ఇక్కడ నుండి మనకైతే ఇంకా మొత్తానికి రోడ్ అయితే ఉండదు. మొత్తం ఆఫ్ రోడింగే ఇక్కడ నుండి. దగ్గరికి కూడా వెళ్ళొచ్చని అన్నారు. నేను అందుకే ఇంకా టూ వీలర్ మీదనే వచ్చాను. కార్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి రావచ్చు. కాకపోతే కార్‌లో వస్తే మాత్రం ఒక 1 కిలోమీటర్ పైనే, 2 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ అయితే చేయాలి. యాక్చువల్‌గా ఏంటంటే చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల క్రౌడ్ అంతా ఇక్కడికే వస్తున్నారు. ఇంకోటేంటంటే ఫ్యామిలీతో రావాల్సిన ఒక మంచి వాటర్ ఫాల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్‌లో ఇదొక్కటే ఎలాంటి రిస్క్ లేని వాటర్ ఫాల్ అని చెప్తూ ఉన్నారు. ఫ్యామిలీతో వాళ్ళెవరైనా ఉంటే మాత్రం ఈ వాటర్ ఫాల్‌కైతే ప్లాన్ అయితే చేసుకోండి. అలా అని చిన్న పిల్లలనైతే తీసుకొని రాకండి. ఈ రోడ్ అంత బాగా ఏం లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఆఫ్ రోడింగ్ గూడా అంత పెద్దగానైతే సేఫ్ అయితే కాదు. ఇంకా టూ వీలర్ అంటే ఇంకా మరి టూ వీలర్ ఉంది గదా అని ఎంత దూరం పడితే అంత దూరం పిల్లల్నైతే తీసుకొని రాకండి. అసలుకే రైనీ సీజన్. సో, జాగ్రత్తగా రండి. బైక్ అయితే పార్క్ చేసి మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నావటే నాకు ఎక్కువ అంటే ఇగో నాకు హెల్మెట్ లాక్ మర్చిపోయాను. ఇంకా హెల్మెట్ కూడా క్యారీ చేస్తున్నాను. కొంచెం దూరమే ఉంటుందని చెప్పేసి అని అన్నారు. ట్రెక్కింగ్ రోడ్ పెద్దగానైతే ఏం లేదు. చూడండి, వాటర్ ఫాల్ మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఒక్కసారి అయితే చూడండి.
ఆల్మోస్ట్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా దగ్గరే ఉంది. బండి పైన వస్తే మాత్రం చాలా దగ్గర రావచ్చు. కార్లో వస్తే మాత్రం ట్రెక్కింగ్ అయితే చేయాలి, చాలా దూరం నడవాలి. మా బాబాయ్ వెనక నుంచి ఇంకో బండి వస్తుంది. ఎలా తీసుకొస్తుండేమో నాకైతే అర్థం కావట్లేదు. వెనుక పిల్లలు అయితే ఇంక దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. చిన్న పోరగాన్లే కానీ జనాలు లోపలికి తీసుకొస్తున్నారు. కాబట్టి వచ్చేది కానీ మేము ముందడు నాకు అక్కడికే చాలా అనిపించింది, అక్కడికే ఓవర్ అనిపించింది. వీళ్ళు ఇంకా తీసుకెళ్తున్నారు లోపలికి. రోడ్ బాగానే ఉంది కానీ వర్షం పడితే మాత్రం చాలా రిస్కీ. ఇంకా వావ్, అమ్మ బాబోయ్, వాటర్ ఫాల్ పైన ఉన్నారు అక్కడ కొండ పైన. మీకు కనబడుతున్నారో లేరో నాకు తెలియదు కానీ ఇంకా ఇక్కడ చూడండి, అక్కడ ఒక 4 మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ. ఇక్కడ ఇంత పైకి ఎలా వెళ్ళారా బాబు. దగ్గరికి అయితే వచ్చేసాం, వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ దేవత ఉందంట. సో మనకు చెప్పులు అక్కడే ఇప్పేయమని చెప్పేసి అన్నాను, అక్కడే రిమూవ్ చేశాను చెప్పులు. అమ్మ బాబోయ్, చాలామంది వచ్చారు. లేడీస్ కూడా అసలు మామూలుగా లేరు, చాలామంది ఉన్నారు. చూడండి, ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం మనం. చాలామంది అయితే వచ్చారు, ఫ్యామిలీస్తో కూడా వచ్చారు. ఇదొకటే మనకి వాటర్ ఫాల్, లోతు లేని వాటర్ ఫాల్ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇదొకటే. రిస్క్ అయితే ఏం లేదు. చాలా బాగుంది, ఎందుకంటే ఫ్యామిలీస్తో కూడా వచ్చి స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా పైన పైన దేవతుంది. సో మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ దేవత పేరు వచ్చేసి జలకన్య. ఇది ఈ దేవత వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్ పైన దొరికిందంట. వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ పక్కనున్న అతన్ని మనమైతే అడిగి తెలుసుకున్నాం ఈ దేవత చరిత్ర ఏంటి అనేది. ఇక్కడ ప్రతిష్ఠించారు ఏంటి మరి? అది అక్కడ పైన మా తాతలు ఉండగా పైన పాలగుండం అవుతుంది. అక్కడ ఉండేటి వర్షాలు లేకపోతే పండగలు చేసేవాళ్ళు దేవుళ్ళకి. ఇది మునులగుండాలనేటోళ్ళు, వెనకల గుండాలు మునులగుండాలి. పైన దేవుకుండా కట్టిన గడిచిరు ఉంది, చెరువు. ఆ చెరువు నుంచి వస్తుంది వాటర్. ఇప్పుడు దేవత పేరు జలకన్యనా? జలకన్య అంటే ఈమె పేర్లు దేవకన్య, జలకన్య, నాగకన్య, చంద్రకన్య, మణికన్య, మత్స్యకన్య అని చెప్తారు. ఓకే, 7 పేర్లు ఉన్నాయా? నాగకన్య, దివ్యకన్య, జలకన్య, చంద్రకన్య, సూర్యకన్య, మత్స్యకన్య, మునికన్య. ఇది ఎక్కడ ఉండే? పైన వాటర్ ఫాల్ పైన ఉండేనా? మధ్యలో అక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ ప్రతిష్ఠించారు. అది
అప్పుడు పైన అక్కడ ఉన్నప్పుడా? ఆ. నేను వాటర్‌ఫాల్‌లోకి దిగుదామని అనుకున్నాను. కానీ నాకింకా అక్కడికైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. సో, నేనింకా అక్కడికైతే వెళ్ళట్లే. యాక్చువల్లీ ఏంటంటే చూపిద్దామని చెప్పేసి నేను ఇంత దూరం అయితే వచ్చానో ఆల్రెడీ వీకెండ్స్‌లో ప్రతి ఒక్కరు మనం ఎక్కడో ఒక చోట వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా! ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో. సో, ఈ వాటర్‌ఫాల్ కూడా మీకోసం చూపిద్దామని నేనైతే రావడం అయితే జరిగింది. ఫ్యామిలీతో రావాలనుకుంటే మాత్రం ఒక చిన్న మంచి హాలిడే ట్రిప్ లాగానైతే ఇక్కడైతే మనం స్పెండ్ జేయొచ్చు. చూడండి లేడీస్ గూడా అక్కడ చివరి వరకు వాటర్‌ఫాల్ దగ్గరికైతే ఎళ్లారు. సో, అంటే ఇది ఎక్కువ లోతుగానైతే ఉండదు. సో, మీరు వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడే రావాలి. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడైతే రావద్దు. ఫ్లో ఎక్కువనే ఉంటుంది. సో, వర్షం కొంచెం తగ్గింది గాబట్టి నేనైతే రావడం అయితే జరిగింది. భయ్యా చిన్న రిక్వెస్ట్ భయ్యా మీ అందరికీ ఈ వాటర్‌ఫాల్ దగ్గరికొచ్చినప్పుడు వాటర్‌ఫాల్ దగ్గరైతే ఎవరైతే తాగకండి. ఎందుకంటే తాగేసి అక్కడే బాటిల్స్ పడేస్తున్నారు. సో, ఇంకా మీరక్కడ బాటిల్స్ పడేయడం వల్ల ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, కొంచెం మీరు పక్కకు తాగేసి మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం గూడా బై మిస్టేక్‌లో ఎళ్ళినప్పుడు మనకైనా ఏమైనా జరగొచ్చు. కొంచెం కేర్‌ఫుల్‌గానైతే ఉంచండి భయ్యా. మనం వెళ్ళిన ప్రదేశాలను గూడా మనం నీట్‌గా ఉంచితే రేపు మనకు గూడా పర్మిషన్స్ గూడా ఈజీగా ఉంటాయి. సో, కొంచెం పక్కకైతే మీరు పెట్టడం బెటర్ అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల అందరూ మ్యాక్సిమం అందరు ఇక్కడికే చాలామంది వస్తున్నారు ఇక్కడికి వాటర్ ఫాల్స్కి. అసలు ఫ్యామిలీస్ కూడా అసలు చాలామంది అంటే ఎక్స్పెక్ట్ చేయనంత క్రౌడ్ అంతా ఇక్కడికే వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చాలామంది వస్తున్నారు, ఎందుకో ఏమో అని అనుకున్నాను. కానీ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడికే వస్తున్నారు అందరూ. ఇంకా నేను చూసేసుకొని అయితే స్టార్ట్ అయితే అయ్యాను రిటర్న్ మళ్ళీ. చూడండి వెహికల్ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. నేనైతే మళ్ళీ మెయిన్ రోడ్ పైనకైతే వచ్చేసాను. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను. మధ్యలో ఒక చోట దగ్గర ఎక్కడైనా ఆగేసి నేనైతే లంచ్ అయితే చేస్తాను. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచిలే తీసుకొచ్చుకున్నాను. ఇంకా లంచ్ చేసి అయితే నేనైతే రిటర్న్ అయితే ఎళ్ళిపోతాను. నేనైతే వచ్చేటప్పుడైతే బాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నేను టిఫిన్ అయితే నాకు సరిపోదు. సో నేను లంచ్ బాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.